హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఈరోజు ఆంజనేయ స్వామి కీర్తనలో 7వది, అది అభ్యాసం చేద్దాం. ఇప్పుడు ఈ పాటని వీడియోగా చేయటం లేదు. ఎందుచేతంటే వీడియో చేస్తే దీంట్లో సెల్ ఫోన్లో చాలా ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. అందువల్ల మీకు కేవలం పాట పాడే విధానం, అలాగే దాని అర్థతాత్పర్యాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పాట పాడి దాని అర్థతాత్పర్యాలు మీకు వివరణ చేస్తాను. హరే శ్రీనివాస్. మామ జబాపురే పళ్ళి రే హనుమంత, మామ జబాపురే పళ్ళి రే హనుమంత, రమ పద సేవీప వీర హనుమంత, రమ పద సేవీప వీర హనుమంత, మామ జబాపురే పళ్ళి రే హನುಮಂತ. ಹುಟ್ಟುತ್ತಲೆ ಹೊನ್ನ ಕಚ್ಚುಟವ ಕುಂಡಲ ವೆರಸಿ, ಹುಟ್ಟುತ್ತಲೆ ಹೊನ್ನ ಕಚ್ಚುಟವ ಕುಂಡಲ ವೆರಸಿ, ನಿಷ್ಠೆಯಲ್ಲಿ ರಘುಪತಿಯ ಪಾದವನೇ ಕಂಡು, ನಿಷ್ಠೆಯಲ್ಲಿ ರಘುಪತಿಯ ಪಾದವನೇ ಕಂಡು, ದಿಟ್ಟರಿದಾಡಿ ಮನಮುಟ್ಟಿ ಪೂಜಿಸಲ ಜನ, ದಿಟ್ಟರಿದಾಡಿ ಮನಮುಟ್ಟಿ ಪೂಜಿಸಲ ಜನ, ಪಟ್ಟ ಕನುವಾದ ಸಿರಿವಂತ ಹನುಮಂತ, ಪಟ್ಟ ಕನುವಾದ ಸಿರಿವಂತ ಹನುಮಂತ, ಮಾಮಜ ಬಾಪುರೆ ಪಳ್ಳಿ ರೇ ಹನುಮಂತ, ರಾಮ ಪದ ಸೇವೀಪ ವೀರ ಹನುಮಂತ, ಮಾಮಜ ಬಾಪುರೆ ಪಳ್ಳಿ ರೇ ಹನುಮಂತ. ಅಂಬರಕ್ಕೆ ಪುಟ ನೆಗೆದು ಅಂಬುದಿಯ ನೆರೆ ದಾಟಿ, ಅಂಬರಕ್ಕೆ ಪುಟ ನೆಗೆದು ಅಂಬುದಿಯ ನೆರೆ ದಾಟಿ, ಕುಂಭಿನಿಯ ಮಗಳಿ ಗುಂಗುರವ ನಿತ್ತೆ, ಕುಂಭಿನಿಯ ಮಗಳಿ ಗುಂಗುರವ ನಿತ್ತೆ, ಬೆಂಬಿಡದೆ ಲಂಕೆಯನು ಸಂಭ್ರಮದಿ ಸಕಗಿತ್ತೆ, ಬೆಂಬಿಡದೆ ಲಂಕೆಯನು ಸಂಭ್ರಮದಿ ಸಕಗಿತ್ತೆ, ಗಂಭೀರ ವೀರಾದಿ ವೀರ ಹನುಮಂತ, ಗಂಭೀರ ವೀರಾದಿ ವೀರ ಹನುಮಂತ, ಮಾಮಜ ಬಾಪುರೆ ಪಳ್ಳಿ ರೇ ಹನುಮಂತ, ರಾಮ ಪದ ಸೇವೀಪ ವೀರ ಹನುಮಂತ, ಮಾಮಜ ಬಾಪುರೆ ಪಳ್ಳಿ ರೇ ಹನುಮಂತ. ಅತಿ ದುರುಳ ರಕ್ಕಸನು ರಥದ ಮೇಲಿರಲು, ಅತಿ ದುರುಳ ರಕ್ಕಸನು ರಥದ ಮೇಲಿರಲು, ರಘುಪತಿಯು ಪದಚರಿಯಾಗಿ ನಿಂತಿರಲು ನೋಡಿ, ರಘುಪತಿಯು ಪದಚರಿಯಾಗಿ ನಿಂತಿರಲು ನೋಡಿ, ಪೃಥ್ವಿ ಗಗನಕ್ಕೆ ಬೆಳೆದು ರಥವಾದೆ ಒಡೆಯನಿಗೆ, ಪೃಥ್ವಿ ಗಗನಕ್ಕೆ ಬೆಳೆದು ರಥವಾದೆ ಒಡೆಯನಿಗೆ, ಅತಿ ಭಯಂಕರ ಸತ್ವವಂತ ಹನುಮಂತ, ಅತಿ ಭಯಂಕರ ಸತ್ವವಂತ ಹನುಮಂತ, ಮಾಮಜ ಬಾಪುರೆ ಪಳ್ಳಿ ರೇ ಹನುಮಂತ, ರಾಮ ಪದ ಸೇವೀಪ ವೀರ ಹನುಮಂತ, ಮಾಮಜ ಬಾಪುರೆ ಪಳ್ಳಿ ರೇ ಹನುಮಂತ. ಒಡೆಯ ಉಣ ಕರೆಯ ಲಂದಡಿ ಗಡಿಗೆ ಕೈ ಮುಗಿದು, ಒಡೆಯ ಉಣ ಕರೆಯ ಲಂದಡಿ ಗಡಿಗೆ ಕೈ ಮುಗಿದು, ದೃಢ ಭಕುತಿಯಿಂದ ಮೌನದಲ್ಲಿ ಕುಳಿತು,
ದೃಢ ಭಕುತಿಯಿಂದ ಮೌನದಲ್ಲಿ ಕುಳಿತು ಎಡೆಯೇ ಕೊಂಡೆದ್ದೋಡಿ ಗಗನದಲ್ಲಿ ಸುರರಿಂಗೆ ಎಡೆಯೇ ಕೆಂಡದ್ದೋಡಿ ಗಗನದಲ್ಲಿ ಸುರರಿಂಗೆ ಕೊಡುತ್ತ ಸವಿದುಂಡ ಗುಣವಂತ ಓ ಹನುಮಂತ ಕೊಡುತ್ತ ಸವಿದುಂಡ ಗುಣವಂತ ಓ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ರಾಮ ಪದ ಸೇವೀಪ ವೀರ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ಪ್ರಥಮದಲ್ಲಿ ಹನುಮಂತ ದ್ವಿತೀಯದಲ್ಲಿ ಕಲಿ ಭೀಮ ಪ್ರಥಮದಲ್ಲಿ ಹನುಮಂತ ದ್ವಿತೀಯದಲ್ಲಿ ಕಲಿ ಭೀಮ ತೃತೀಯದಲ್ಲಿ ಗುರು ಮಧ್ವ ಮುನಿಯು ಎನಿಸಿ ತೃತೀಯದಲ್ಲಿ ಗುರು ಮಧ್ವ ಮುನಿಯು ಎನಿಸಿ ಪ್ರತಿಯಿಲ್ಲದಲೇ ಮೆರೆದ ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರತಿಯಿಲ್ಲದಲೇ ಮೆರೆದ ಪುರಂದರ ವಿಠಲನ ಭಕ್ತ ನಿನಗಾರು ಸರಿ ವಿಜಯ ಹನುಮಂತ ಭಕ್ತ ನಿನಗಾರು ಸರಿ ವಿಜಯ ಹನುಮಂತ ಮಾಮಜೆ ಬಾಪುರೆ ಪಳಿರೆ ಹನುಮಂತ ರಾಮ ಪದ ಸೇವೀಪ ವೀರ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ಬಳಿರೆ ಹನುಮಂತ ಬಳಿರೆ ಹನುಮಂತ జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. హనుమంతుని యొక్క సకల కార్యములను చూచిన వారు ఎవరైనా సరే బళ వహ్వా బాపురే మధ్యారే ఆహా ఓహో అనవలసిందే. ఎందుచేత అంటే హనుమంతుడు తన అవతారంలో త్రేతాయుగంలో అన్ని అద్భుతాలు చేశాడు. అందువల్ల ఎవరైనా ఆయన చరిత్ర కనుక విన్నట్లయితే అబ్బా అనాల్సిందే. కనుక మా మధ్య బాపురే కాబట్టి ఆయన విచిత్రమైనటువంటి అద్భుతమైన చరిత్ర ఆయనది. మొదటి చరణం చూస్తే పుట్టగానే అంటే పుడుతూనే ఆయన బంగారు కిరీటము కుండలాలతో మెరిచిపోతూ ఉదయించాడు. ఆ విధంగా జన్మించాడు. తర్వాత నిష్ఠతో రఘుపతి యొక్క పాదమును చూచినవాడు. ఎందుకంటే ఆయనకి సూర్యుడు వరం ఇచ్చాడు. నీవు సకల విద్యా పారంగతుడు అయిన తర్వాత సుగ్రీవుడికి మంత్రిగా ఉండిన తర్వాత కొంతకాలం రామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య దర్శనం అవుతుంది. కాబట్టి ఆయన యొక్క అసలైన రూపము నువ్వు దర్శిస్తావు. అసలైన రూపం అంటే రాముడి యొక్క అసలైన రూపం విష్ణుమూర్తి అవతారం. కాబట్టి రాముడిని చూచినప్పుడు హనుమంతుడికి 4 చేతులు దర్శనం ఇచ్చినాయి. అంటే చతుర్బాహులతో సంగతికర గదాపదములతో దర్శనం ఇచ్చాడు రామచంద్రమూర్తి. అప్పటికి ఆయనకు అర్థమైంది ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అని. ఆ రోజు నుంచి ఆయన సేవకు అంకితమైనాడు హనుమంతుడు. అలాగే దిట్టతనముతో హరిని మనస్ఫూర్తిగా పూజించి ఉత్తమ పదవి అంటే పదవులలో దేవతలలో ఒకదానికంటే ఒకటి పెద్దది గొప్పగా ఉంటుంది. కానీ అన్నిటికంటే గొప్ప పదవి బ్రహ్మ పదవి. రాబోయే కాలంలో అంటే రాబోయే కల్పంలో మనకు బ్రహ్మదేవుడిగా హనుమంతుడు వాయుదేవుడు రావడం జరుగుతుంది. అంటే అదే అత్యుత్తమ పదవి. కాబట్టి ఆ బ్రహ్మ పదవిని చేపట్టినటువంటి శ్రీమంతుడు హనుమంతుడు. రెండవ చరణం చూస్తే దాని అర్థం ఆకాశమంత ఎత్తు ఎదిగి సముద్రమును దాటి భూదేవి కుమార్తె అంటే సీతమ్మవారు ఆవిడికి ఉంగరమునిచ్చి శంక లేక ఎటువంటి సందేహం లేక లంకానగరమును ఆశ్చర్యముగా సగుడైన అంటే మిత్రుడైనటువంటి విభీషణుడికి ఇచ్చినటువంటి గంభీర వీరాధి వీరుడా ఓ హనుమంత. అంటే హనుమంతుడు ఇవ్వడం లేదు, రామచంద్రమూర్తి అనుగ్రహం చేశాడు. అయితే హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందిన వారికి మాత్రమే రాముడు
అనుగ్రహం చేస్తాడు. కాబట్టి హనుమంతుడు మొట్టమొదటిగా విభీషణుడి గురించి గొప్పగా చెప్పాడు. అందువల్లనే విభీషణుడిని రామచంద్రమూర్తి చేరదీశాడు. తర్వాత చరణం చూస్తే అతి దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు అంటే రావణాసురుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన రథంలో ఉన్నాడు. కానీ రామచంద్రమూర్తి మాత్రం రథం లేదు. అందువల్ల పాదచారిగా అంటే కిందే భూమిపై నిలబడి ఉన్నాడు. రఘుపతి పాదచారి అయి ఉండగా చూచి ఆయన బాధపడ్డాడు హనుమంతుడు. ఎందుకంటే శత్రువు రథంలో ఉన్నాడు, రామచంద్రమూర్తి భూమి పైన నిలబడి ఉన్నాడు. కాబట్టి అప్పుడు వెంటనే ఆయన భూమి ఆకాశములకు పెరిగి అంటే ఆకాశం అంత ఎత్తు ఎదిగి రామచంద్రమూర్తికి తానే రథమై అంటే రామచంద్రమూర్తిని భుజాలపైన ఎక్కించుకొని రావణాసుడితో యుద్ధం చేయించాడు. కాబట్టి హనుమంతుడి యొక్క భుజాలపైన కూర్చుని రామచంద్రమూర్తి రావణాసుడితో యుద్ధం చేశాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత దేవేంద్రుడు తన యొక్క రథాన్ని పంపించడం తర్వాత కథ జరుగుతుంది. కానీ మొట్టమొదట ఆ రామచంద్రమూర్తికి ఈయనే రథమైనాడు అంటే భుజముపై ఎక్కించుకున్నాడు. అతి భయంకర జవసత్వములు కలిగినటువంటి ఓ హనుమంత. తరువాత చరణం ప్రథమముగా హనుమంతుడిగా అంటే ప్రథమ అవతారం హనుమంతుడిగా, ద్వితీయ అవతారం భీమసేనుడిగా, తృతీయ రూపముగా గురు మధ్వాచార్యులుగా భాసిల్లి ఎదురే లేని తిరుగులేనటువంటి శ్రీ పురంధర విఠలుని యొక్క భక్తుడైన విజయ హనుమంత నీకెవరు సాటి అంటే హనుమంతుడికి సాటి అయినటువంటి వాళ్ళు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు, ఎప్పుడూ లేరు. కాబట్టి హనుమంతుడికి హనుమంతుడే సాటి అని ఈ రీతిగా ఈ పాటకు మనం అర్ధతాత్పర్యాలు చెప్పడం జరిగింది. కనుక మీరు ఇవి జాగ్రత్తగా ఇవి రాసుకున్నా పర్వాలేదు, నోట్ చేసుకున్నా పర్వాలేదు. ఎందువల్లంటే మళ్ళీ మళ్ళీ ఇది దొరకదు. కనుక ఇంత వివరంగా మీకు తాత్పర్యం చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంది. అందువల్ల దయచేసి ఇప్పుడు నేను చెప్పేటువంటి కీర్తనల్ని ఆడియోగా, వీడియో అంటే అది సెల్ ఫోన్లో చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. కాబట్టి మీకు మోడల్గా 3 రోజులు అది పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆడియో కనుక జాగ్రత్తగా మీరు సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికీ కూడా 108 పాటల అర్ధ తాత్పర్యాలు తద్వారా మీరు చక్కగా భక్తిగా అర్థవంతంగా పాడవచ్చు అని నా అభిప్రాయం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.